మేము విజయవాడలో ఉంటున్న బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫైనల్ గా టికెట్స్ అయితే తీసేసుకున్నాం. 4 years లోపు పిల్లలకైతే ఫ్రీ, మా తమ్ముడికి ఫ్రీ టికెట్, నాకు మమ్మీకి డాడీకి టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఎగ్జిబిషన్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ సీ. ఓ మై గాడ్, ఎంత బాగున్నాయో ఇక్కడ. సో మెనీ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. నిజంగా చాలా బాగున్నాయి. విజయవాడలో ఉంటున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాల్సిన ఎగ్జిబిషన్ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఇక్కడ బటర్ఫ్లైస్ సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. బటర్ఫ్లై ఎగ్జిబిషన్ నిజంగా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనే చెప్పుకోవాలి. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో ఫుల్గా చూసేయండి. అంతా చూసిన తర్వాత మనం ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఐ లవ్ విజయవాడ అని మినీ వాటర్ ఫాల్ అయితే సెట్ చేసి పెట్టారు. కాసేపు నేను, మమ్మీ, డాడీ, మా తమ్ముడు నలుగురం కూడా ఆడుకున్నాము. చాలా బాగున్నాయి ఇక్కడ స్పాట్స్ అయితే. సో సింపుల్గా పెట్టారు కదా, నాకు కూడా ఆడుకోవాలనిపించింది, అందుకే కాసేపు ఆడుకున్నాను. సో మీకు కూడా నచ్చింది కదా. ఐ లవ్ విజయవాడ. మీలో ఎంతమందికి విజయవాడ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. సో ఇంకా ఫైనల్గా ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ సింగ్ బటర్ఫ్లై క్రాడల్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మనం క్రాడల్లో కూర్చొని సింగ్ చేస్తుంటే బటర్ఫ్లై కూడా సింగ్ అవుతుంది. భలే బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఫైనల్గా మెయిన్ వార్ అన్నమాట. మా తమ్ముడు నేను కొలంబస్ ఎక్కుదామని మమ్మీని డాడీని అడిగితే ఇంకా కొలంబస్ ఎక్కాము. పైకి అలా ఉన్నాం కానీ లోపల చాలా ఫియర్గా ఉంది. ఆఫ్టర్ దట్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో షాపింగ్ అంతా కూడా మంచిగా చేసుకొని కాసేపు అలా ఎంజాయ్ చేసి నచ్చిన ఫుడ్స్ అన్నీ కూడా టేస్ట్ చేసేసి ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్. బటర్ఫ్లై ఎగ్జిబిషన్ మనకి విజయవాడ భవానీపురం సితారా గ్రౌండ్స్ దగ్గర ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ సమ్మర్కి పిల్లలతో వెళ్ళి హ్యాపీగా చిల్ అవ్వండి. ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.